ఇటు చూడండి నా పక్కన బైక్, ఆ హాస్టల్లో ఉన్న ఎవరో ఒక స్టూడెంట్ బైక్ అది. దాని పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. సో ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు కనీసం ఒక 60-70 ఏళ్ళ చెట్టు అయి ఉంటుంది. ఇది కాలింది పొద్దున క్రాష్ టైంలో, అంటే అరౌండ్ 1 o'clock. ఇంత పెద్ద మాను చూడండి, ఇంకా మంటలు పొగలు దీంట్లో నుండి వస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నార్మల్ పెట్రోల్ కంటే ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసేది, ఏరోప్లేన్స్లో యూజ్ చేసే పెట్రోల్ ఏదైతే ఉందో అది హైలీ ఇన్ఫ్లేమబుల్. అంటే దానికన్నా ఎన్నో 10-20ల సంఖ్యలో పవర్ఫుల్ అనమాట నార్మల్ పెట్రోల్ కంటే. అందుకోసమే ఈ మంటల్ని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే పోలీసులు మీడియా అని చెప్పినా లోపల పంపించడానికి సంకోచిస్తున్నారు. ఎందుకంటే చాలా రిస్కీ ప్లేస్. ఎప్పుడు ఏది చిన్న రాపిడి మొదలైనా మళ్ళీ ఇక్కడ మంటలు చెలరేగే ఆస్కారం చాలా ఉంది. ఎందుకంటే యాజ్ ఏ సెడ్ ఇది హైలీ ఇన్ఫ్లేమబుల్ ప్లేస్. అండ్ ఇంకొకటి, మీరు అక్కడ ఒక పెద్ద చెట్టు మీకు మాడిపోయి కాలిపోయినట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు నేను వచ్చినప్పుడు 11 o'clock అయింది టైము. 10:50కి వచ్చాను. 10:50కి కూడా మండుతూ ఉందన్నమాట ఈ చెట్టు. నేను వచ్చినప్పుడు కూడా దీనికి నీళ్లు కొట్టారు, అది ఆర్పేశారు. మళ్ళీ మంటలు, అంటే ఇక్కడ ఇంకా సమ్మర్ అయిపోలేదు, అహ్మదాబాద్లో వేడిగాలులు వస్తూనే ఉన్నాయి. ఆ వేడిగాలులకి మళ్ళీ మొదలయ్యి మళ్ళీ అంటుకుంటున్నాయి అనమాట. సో హైలీ రిస్కీ ప్లేస్ ఇది. స్టిల్ జరిగి ఇంతసేపు అయినా, ఈవెన్ ఇక్కడ మీరు 1/2 kilometer దూరంలో ఉన్నప్పుడు నుండే మీరు భరించలేని ఈ పెట్రోలియం స్మెల్, కళ్ళు మంటలు ఎక్కువసేపు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే గాల్లో ఇంకా పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఘాటు ఏదైతే ఉందో ఇంకా ఇక్కడ ఈ గాల్లో ఉందన్నమాట. సో ఇంకా క్యాజువాలిటీస్ విషయానికి వస్తే, ఎవరెవరైతే ఏరోప్లేన్లో AI-171లో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇందాక నేను ఒక కానిస్టేబుల్ మాటల్లో వినింది ఏంటి అయితే, నేను వచ్చే ఒక 10 నిమిషాల ముందు కూడా ఇంకొక చనిపోయిన వారి బాడీని అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందన్నారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. ఇది యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ పడిన బిల్డింగ్. చాలా భారీగా మంటలు చెలరేగాయి. డెబ్రీలు చూడండి.